నమస్తే, వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం ఏప్రిల్ హోరోస్కోప్ డిస్కస్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో కానీ కాల్ చేసినప్పుడు, కన్సల్టేషన్ కోసం కాల్ చేసినప్పుడు కానీ రాశికి లగ్నానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో రాశి అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, వేరువేరుగా మీరు యూట్యూబ్లో మంత్లీ హోరోస్కోప్స్, వీక్లీ హోరోస్కోప్స్ పెట్టేటప్పుడు రాశికి సంబంధించి అంటారు, ఒకసారి లగ్నానికి సంబంధించి అంటారు, ఎలా తీసుకోవాలి అనేసి. సో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒక ప్రిడిక్షన్ నేను ఇస్తున్నాను, ఒక పర్టికులర్ రాశికి సంబంధించి చెప్తున్నాను అంటే మీరు ఆ పర్టికులర్ ప్రిడిక్షన్ మీకు ఒకవేళ ఆ రాశి లగ్నం అయితే కూడా అది వర్తిస్తుంది అనమాట. ఓకే, నేను ఆ జోడియక్ సైన్ ని ఆధారితంగా చేసుకొని దాని నుంచి 1, 2, 3 అనే హౌసెస్ లెక్కేసుకొని చెప్పిన ప్రిడిక్షన్స్ ఇవన్నీ. సో మీ లగ్నం ఏదన్నా అవ్వచ్చు, రాశి ఏదన్నా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు మేష లగ్నం అండ్ కర్కాటక రాశి అంటే ఇప్పుడు మీరు మేష రాశి ఫలితాలు, కర్కాటక రాశి ఫలితాలు రెండు తీసుకుని రెండింటిని ఒక మాక్సిమం ఒక 14 to 15 ప్రిడిక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రిడిక్షన్స్ అన్నింటినీ కూడా మీరు మెర్జ్ చేసుకొని మీరు రియల్ లైఫ్లో జరుగుతున్నాయి లేదు చూసుకోవచ్చు. సో అసలు బేసిక్గా లగ్నం అంటే ఏంటి, మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా మనకి వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అన్నీ కూడా లగ్నం. సో మీరు చేసే పనులు, మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఆ పనుల నుంచి మీకు వచ్చే రిఫ్లెక్షన్స్, ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ కెరియర్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించి ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఇంకా లగ్నం. సో రాశి అంటే ఏంటి, ఆ పర్టికులర్ విషయాలపైన మీ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఆ పర్టికులర్ విషయాలని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇదంతా కూడా రాశి అనమాట. రాశి అంటే ఏంటి, చంద్రుడు ఉన్న ప్లేస్మెంట్ ని రాశి అంటారు. సో చంద్రుడు ఎవరు, మనకు కారకుడు. సో మీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ని ఇక్కడ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఆ పర్టికులర్ విషయాల్లో ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే రాశి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో డెసిషన్సే కదా అన్ని కూడా డిసైడ్ చేసేది, ఫ్యూచర్, పాస్ట్ అండ్ ప్రెసెంట్ అన్ని కూడా. సో కాబట్టి మైండ్కి సంబంధించిన విషయాల్లో రాశిని, మెటీరియలిస్టిక్ థింగ్స్ విషయాల్లో మనం లగ్నాన్ని. ఓకే, ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో నేను మొత్తం అన్నీ కూడా ఒక మంచి సైన్స్ బేస్డ్, ఓకే ఇప్పుడు రియల్ సైన్స్, ఓకే ప్రూవెన్ సైన్స్ లాంటిది, ఇప్పుడు ఒక మంచి సైన్స్ బేస్డ్, ప్లానటరీ డిగ్రీస్ బేస్డ్, నక్షత్రాస్ ఎనర్జీస్ బేస్డ్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఇచ్చేసి ఏదో అతీతంగా అది జరుగుతుంది అని కాకుండా ప్యూర్ సైన్స్ బేస్డ్, ఎనర్జీస్ బేస్డ్, డిగ్రీస్ బేస్డ్ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ఇస్తున్నాను. సో ఒక మంచి ఆథెంటిక్ ఆస్ట్రాలజీ కంటెంట్ ని ప్రొవైడ్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఫస్ట్లీ మనం ఈ ఏప్రిల్ మంత్ లో జరుగుతున్న ప్లానటరీ చేంజెస్ అండ్ ఈ యొక్క జోడియాక్ సైన్స్ లో ప్లానటరీ మూమెంట్స్, ట్రాన్సిట్స్ అండ్ నక్షత్ర మూమెంట్స్ అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ గా April 3 కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అంటే ఒక 2 days లో కుజుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతున్నాడు. అండ్ April 13 బుధుడు శుక్రుడు డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ప్రజెంట్ బుధుడు శుక్రుడు మీన రాశిలో వక్రించున్నారు. ఓకే, రాహుతోను, శనితోను, సూర్యుడితోను కలిసి వక్రించున్నారు. సో ఇప్పుడు ఆ బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా డైరెక్ట్ అవబోతున్నారు April 13. నెక్స్ట్ April 14 సూర్యుడు తన యొక్క ఎగ్జాల్టేషన్ సైన్, తన యొక్క ఉచ్చస్థానమైన మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. నెక్స్ట్ April 10 గురుడు మృగశిర నక్షత్రంలోకి ఎంటర్ అవుతాడు. సో ఇవి ఈ ఏప్రిల్ మంత్ లో మేజర్ ట్రాన్సిట్స్ అనమాట, ప్లానటరీ ట్రాన్సిట్స్. వీటికి మించి ఇంకా అంతగా ఏం లేవన్నమాట. ఓకే, సో చంద్రుడు మనకు తెలిసిన 2.5 days ఒక జోడియాక్ సైన్ కవర్ చేస్తూ మూవ్ అవుతూనే ఉంటాడు. సో అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ మకర రాశి పీపుల్కి ఏంటంటే ఈసారి కెరియర్ లో ఆఫీస్ పాలిటిక్స్ అనేవి ఎక్కువ జరగడం, వర్క్ ప్రెషర్స్ అనేవి ఎక్కువ అవడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. అండ్ బిజినెస్ పీపుల్కి ఏంటి అంటే మార్చ్ 7th house లో ఉండడం వల్ల కాస్త బిజినెస్ పార్ట్నర్షిప్స్ లో ఇబ్బంది అవుతుంది అనమాట. కుజుడు 7th స్థానంలో ఉండడం వల్ల అగ్రెసివ్ డెసిషన్స్ తీసుకోవడం, టక్కన మాటలు అనేసేయడం, స్ప్లిట్ సెకండ్ వర్డ్స్ అనేవి ఎక్కువ మాట్లాడేసేయడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. అండ్ ఫైనాన్షియల్ గా సడన్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ స్థానాధిపతి రాహుతో కలుస్తున్నాడు కాబట్టి, అండ్ అది పైసెస్ మీన రాశి కాబట్టి, న్యాచురల్ 12th house కాబట్టి సడన్ అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి అనమాట ఫైనాన్షియల్ గా. అండ్ అగ్రెసివ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ద్వితీయ స్థానాన్ని కుజుడు యొక్క ఆస్పెక్ట్ అష్టమ దృష్టి పడుతుంది కాబట్టి సడన్ అగ్రెసివ్ డెసిషన్స్ అనేటివి ఫైనాన్షియల్ పరంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త, ఆచితూచి అడిగేయండి. నెక్స్ట్ ఎక్కువ ఎక్స్పెండిచర్స్ అయితే అవుతాయి అనమాట. ఎందుకంటే గురుడు వ్యయ స్థానాధిపతి కుజ నక్షత్రం పైకి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం అది కుజుడు మళ్ళీ డెవిటేట్ అవుతున్నాడు, నిజ స్థానానికి వెళ్తున్నాడు. సో కాబట్టి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ హెల్త్ విషయంగా థ్రోట్, షోల్డర్ పెయిన్స్, ఈఎన్టీ ముక్కు, చెవి, నోరుకి సంబంధించి థ్రోట్, షోల్డర్ పెయిన్స్ వీటికి సంబంధించిన ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది, కొంచెం జాగ్రత్త. ఓకే, హెల్త్ విషయంగా. అండ్ లవ్ లైఫ్ విషయానికి తీసుకుంటే
కాస్త అగ్రెసివ్ గా ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అండ్ వాయిస్ ఎక్కువ రైజ్ చేయడము, అవతల వారి పైకి వాయిస్ ఎక్కువ రైజ్ చేయడం, ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్. 4,000 అంటే ఏంటి, మన ఎమోషన్స్ అనమాట, ఎమోషనల్ స్టేటస్. సో ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ అయితే కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అన్నీ కూడా కంట్రోల్డ్గా మాట్లాడాలి, కంట్రోల్డ్గా ఉండాలి. ఓకే, సో ఇది. అండ్ ప్రాపర్టీ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సెటిల్ డౌన్ అవుతాయి. మదర్ అండ్ ఫాదర్ హెల్త్ అనేది కాస్త డిస్టర్బ్ అవుతుంది అనమాట. బట్ ఫ్యామిలీ పరంగా, ప్రాపర్టీస్ పరంగా ఏదైతే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ వీటి పరంగా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారో అవి కొంచెం సెటిల్ డౌన్ అయ్యే అవకాశాలు బాగున్నాయి అనమాట, ఏదో ఒక రూపాన. సో ఇది రాశి వారికి ఏంటంటే, కన్యా రాశి వారికి ఈసారి మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే జాబ్కి సంబంధించిన పీపుల్, జాబ్ చేసుకునే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి ఇనిషియల్ స్టేజ్లో కాస్త ఇబ్బంది, సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ లగ్నంలో కేతు ఉండడం వల్ల ఈ కన్యా రాశి పీపుల్కి లగ్నంలో కేతు ఉండడం, లాభస్థానంలో డెబిలిటేటెడ్ కుజుడు ఉండడం, అంటే నీచబడిన కుజుడు, సప్తమంలో పంచగ్రహాలు అయితే స్థితి ఉండడం, అండ్ నవమ స్థానంలో గురుడు ఉంటాడు అనమాట. మృగశిర నక్షత్రం పైకి ఏప్రిల్ 10th ట్రాన్సిట్ అవుతుంది. సో లగ్నంలో కేతు ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. బట్ గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త మంచిది. ఓకే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ విషయానికి తీసుకుంటే ఇక్కడ కన్యా లగ్నం నుంచి ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు వచ్చేసి సప్తమ స్థానంలో, ఒక అర్ధ కోణాధిపతి కేంద్ర స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. కాకపోతే రెట్రో ఉన్నాడు, కాస్త డైరెక్ట్ అవ్వాలి. సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ 13th డైరెక్ట్ అవుతాడు. కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్ అనేది ఫైనాన్షియల్గా మంచి గెయిన్స్ ఉండే పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించి చాలా కేర్ఫుల్గా ఉంది. ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నా, ఓకే, ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్లో డీల్స్ లాంటివి చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సప్తమ స్థానంలో అంటే చాలా జాగ్రత్త అంటే గొడవలు కానీ, కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభస్థానం, ఫ్రెండ్స్ సర్కిల్, మీ యొక్క సోషల్ సర్కిల్, ఈ సోషల్ సర్కిల్లో డెబిలిటేటెడ్ మార్క్స్ కదా, కొంచెం ఖచ్చితంగా ఇబ్బందులు ఇస్తాడు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే ఎలాంటి డీలింగ్స్ అవి ఏమి చేసుకోకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ ఏప్రిల్లో చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈవెందో లాభస్థానంలో కుజుడు డెబిలిటేషన్లోనే ఉన్నా కూడా శుక్రుడు బుధుడు డైరెక్ట్ అవుతారు కాబట్టి. ఓకే, సో ఇది. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే, అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అయితే బాగున్నాయి. ద్వితీయాధిపతి సప్తమంలో రాహుతో కలవడం వల్ల కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ బాగున్నాయి. వ్యయాధిపతి అష్టమ స్థానంలో ఉచ్చ స్థానం పొందుతాడు. సో కాబట్టి ఈ విపరీత రాజ్యం కూడా అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి కాస్త ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో సడన్ గెయిన్స్, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయాలు కొత్తగా పెట్టమని చెప్పట్లేదు, అలా అనుకోనేవారు. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకున్న విషయాల్లో లైక్ ప్రాపర్టీస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, వెహికల్స్లో కానీ, ఇట్లాంటి ఏదైనా సరే షేర్ మార్కెట్స్ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తున్న విషయాలు సడన్ రైజ్ అనేది, సడన్ ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. సో అలానే ఉంటాయని మీరు వాటిని ప్రాఫిట్స్ని తీసుకోకుండా ఉంటే, సూర్యుడు ఎప్పుడైతే రాశి మారిపోతాడో, అలానే ఆ శుక్రుడు ఎప్పుడైతే రాశి మారిపోతాడో వెంటనే మళ్ళీ అన్ని డౌన్ అవుతాయి అనమాట. సో జాగ్రత్త. రాహువు ఈ యొక్క సూర్యుడు ఇద్దరు కలిసి ఇచ్చే ఒక చిన్నపాటి మంచి యోగం అనమాట. సో బిఫోర్ May 20 ఏదన్నా గెయిన్ లాంటిది బాగా వస్తే వెంటనే తీసేసుకోండి. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ హెల్త్ విషయాన్ని తీసుకుంటే కాస్త ఫీవర్స్ అనేటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. హెడేక్స్ అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయి అనమాట. స్కిన్కి సంబంధించి, ఫీట్కి సంబంధించి, కాళ్ళకి సంబంధించి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లవ్ లైఫ్ విషయంలో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈసారి అన్ని రాశుల వారికి, అన్ని లగ్నాల వారికి కూడా, మోస్ట్ ఆఫ్ ద లగ్నాస్ వారికి లవ్ లైఫ్లో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ పంచమ స్థానాధిపతి అయిన శని వచ్చేసి సప్తమ స్థానంలో రాహుతో కలవడం వల్ల కాస్త డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట లవ్ లైఫ్లో. కొంచెం జాగ్రత్తగా ఉండండి.